నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో వివో వాళ్ళ ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ చేస్తారు. చిన్నగానే ఉంటుంది ఈ కంపారిజన్ వీడియో. లాస్ట్ దాకా ఏంటంటే వివో వాళ్ళది Y18 తీసుకోవాలా లేకపోతే Y18e తీసుకోవాలా. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా బడ్జెట్ కేటగిరీ స్మార్ట్ ఫోన్స్. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలనే దాని మీద చిన్న కంపారిజన్ వీడియో చేస్తున్నా. వీడియో లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే వివో వాళ్ళ వివో Y18 4GB ర్యామ్ 65GB స్టోరేజ్ వేరేసరికి అయితే 9000కు ఉంది. అండ్ హైయర్ స్టోరేజ్ వేరియంట్ కూడా వస్తుంది అనమాట. అది కూడా చూపించేసాం 10,000కు ఉంది అనమాట. స్మార్ట్ ఫోన్ బై 2 కలర్స్ వస్తుంది. దాని గురించి ఆల్రెడీ ఛాన్సార్లు చెప్పిన పక్క పెట్టేసేద్దాము. అమెజాన్లో కూడా సేమ్ అదే ప్రైస్తో వస్తుంది. ఇక్కడ వితౌట్ ఛార్జర్ అనేసి అయితే మన వాళ్ళు మెన్షన్ చేసినాడు. సో ఛార్జర్ లేకుండా వివో వాళ్ళ V18 స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ డ్రాబ్యాక్ అయితే నాకు ఇక్కడ కనిపించేసింది అనుకోవచ్చు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వివో V18e వచ్చేసరికి ఇది కూడా సేమ్ లుక్ ఇక్కడ చూసుకోవచ్చు. సేమ్ అదే లుక్ ఉంది. వివో Y18 కానీ అండ్ Y18e కానీ లుక్ వైజ్ కెమెరా కట్అవుట్ వైజ్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెన్స్ వస్తుందంటే ప్రస్తుతానికి అయితే ప్రైస్ కా డిఫరెన్స్ వస్తుంది. సింగిల్ వేరియంట్ ఉంది, సేమ్ కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. అమెజాన్లోకి నుంచి కూడా చెక్ చేసినాం, అమెజాన్లో సేమ్ ప్రైస్ ఉంది. ఇక్కడ కూడా సిమిలారిటీ సేమ్ వచ్చినాయి అంటే ఇక్కడ కూడా వితౌట్ ఛార్జర్ అనేసి అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ రెండు డ్రాబ్యాక్లు కూడా సేమ్ ఉన్నాయి. కనీసం తక్కువలో కూడా ఛార్జర్ ఇవ్వచ్చా అంటే మన వాళ్ళైతే దీంట్లో రెండింటిలో కూడా ఛార్జర్లు కూడా ఇస్తలేరు. అరే నాయన 8,000 కూడా ఛార్జర్ లేరు. అట్లీస్ట్ 10 వాట్స్ ఛార్జర్ లేకపోతే 15 వాట్స్ 10 వాట్స్ ఛార్జర్ ఇస్తారు, అది కూడా ఇవ్వలేరు. కమింగ్ టు ఇక్కడ మన వాళ్ళు అఫీషియల్గా వీళ్ళ వెబ్సైట్లో పోర్ట్స్ చూపిస్తాను ఒకసారి. వీళ్ళ పోర్ట్స్ ఇది వివో Y18కి సంబంధించిన పోర్ట్స్ పై స్పీకర్స్, సింగిల్ స్పీకర్, సింగిల్ మైక్, టైప్ సి పోర్ట్ అండ్ 3.9 జాక్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది. సింగిల్ స్పీకర్, మైక్ సింగిల్, టైప్ సి పోర్ట్ అండ్ 3.9 జాక్. ఇవి మెయిన్ హార్డ్వేర్ పరంగా వీటి పరంగా సరే చూసుకోవచ్చు అనమాట. ఇవి మెయిన్ అనుకోవచ్చు. దాని తర్వాత మీకు స్పెక్స్కి వెళ్ళిపోదాం. వీళ్ళ వెబ్సైట్లో అఫీషియల్గా స్పెక్స్ అనేది చూపించేస్తాను నీకు. ఒక నిమిషం లైన్ ఉండండి. ఓకే, సో ఇక్కడ సిమిలర్ కంపారిజన్ చేసేద్దాము. సో రెండు కూడా స్పెక్స్ ప్రకారంగా సిమిలర్ ఉన్నాయి. సేమ్ ప్రాసెసర్ పై. సో ఇక్కడ ఫంటో చాయిస్ 14.0 ఉంది. ఇక్కడ ఫంటో పెద్దగా ఫరకేం పడదు. సేమ్ ప్రాసెసర్ కాడ సేమే ఉంది. అండ్ స్టోరేజ్ చూసుకోవచ్చు, స్టోరేజ్ కూడా సేమ్ LPA. కానీ ఏంటంటే 18 వచ్చేసరికి అయితే అడిషనల్ 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. రెండు కూడా సేమే ఉన్నాయి. ఇక్కడ 15 వాట్స్ ఛార్జర్ సపోర్ట్ ఉంది. 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. అండ్ స్క్రీన్ సైజ్, సో స్క్రీన్ సైజ్ చూసుకుంటే కూడా సేమే ఉన్నాయి. సేమ్ ఫీచర్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం చేంజ్ వస్తుంది. 440 నార్మల్ మోడ్, 520 హైయర్ బ్రైట్నెస్ మోడ్. అంటే పీక్ బ్రైట్నెస్ ఏదైతుందో వివో Y18 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ అదేం లేదు, ఇక్కడ ఏం మెన్షన్ అయితే చేయలేదు. నెక్స్ట్ నెట్వర్క్ చూసుకుందాం. నెట్వర్క్ వచ్చేసరికి ఇక్కడ కూడా సార్ వాల్యూ కానీ అవి కానీ చాలా మటుకు సేమే ఉన్నాయి. 4G LTE ఇవన్నీ కూడా సేమే ఉన్నాయి. పెద్ద డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వస్తుంది అనమాట. ఏంటంటే కెమెరా కాడ. సో వివో Y18 కాదు వస్తుంది కదా, ఫ్రంట్ 8 MP కెమెరా వస్తుంది. ఇక్కడ వస్తారు కదా 5 MP వస్తుంది 18eలా. Y18 వచ్చేసరికి 15 MP మెయిన్ కెమెరా, 0.08 MP సెకండరీ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. అదే Y18eకి వచ్చేసరికి అయితే 13 MP మెయిన్ కెమెరా ఇచ్చారు. సేమ్ సెకండరీ కెమెరా అయితే సేమ్ ఉంది. ఏంటంటే ప్రైమరీ మెయిన్ కెమెరా అవుతుంది, అదొకటి 13 MP చేంజ్ చేసారు అన్నమాట. సో ఇక్కడ నాకు మేజర్గా కనిపించింది ఏంటంటే కెమెరా కాడ ఒక్కటి ఫస్ట్ డిఫరెన్స్ అయితే కనిపించింది అనమాట. అండ్ ఇక్కడ మీడియా కోడెక్స్ కూడా సేమే ఉన్నాయి. కనెక్టివిటీ కూడా మోస్ట్లీ సేమ్. ఇక్కడ సేమ్ ప్రాసెసర్ కాబట్టి అండ్ సెన్సార్స్ ఇక్కడ సెన్సార్స్లో కూడా చూసుకుంటే సిమిలర్ ఉన్నాయి. ఇక్కడ వారంటీస్, డాక్యుమెంట్స్, బాక్స్లో ఐటమ్స్ కూడా సేమే ఉన్నాయి. ఛార్జర్ అయితే బాక్స్లో ఇక్కడ మెన్షన్ చేసేయడం లేదు. ఫోన్ కేసు కూడా లేదనేసి అయితే పెట్టారు. ఏదైనా ప్రొటెక్షన్ ఫిల్మ్ ఏదైతే ఉందో అప్లై చేసారు అనేసి అయితే ఉంది. సో బాక్స్లో మనకి కేసు కూడా వస్తలేదు. ఇక్కడ నాకు వాళ్ళ స్పెసిఫికేషన్స్ ప్రకారమే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూపించినవి.
సో ఫ్రెండ్స్, మీరు గమనిస్తే ఈ రెండు స్మార్ట్ ఫోన్లో కూడా మేజర్గా డిఫరెన్స్ అయితే ఏం లేదు. రెండు స్మార్ట్ ఫోన్లో కూడా ఛార్జర్ ఏం లేదు. అండ్ వివో Y18కి అండ్ Y18Eకి మేజర్ డిఫరెన్స్ ఏందయ్యా అంటే కెమెరా కార్డ్ అనమాట. సో కెమెరాస్ ఉన్నాయి కదా రెండు స్మార్ట్ ఫోన్స్లో, కెమెరా కార్డ్ని డిఫరెన్స్ అనమాట. అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే వివో Y18 వచ్చేసరికి అయితే మీకు 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది రియర్ సైడ్. సెల్ఫీ వచ్చేసరికి అయితే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. అదే వివో Y18కి వచ్చేసరికి అయితే 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా వస్తుంది. సో ఈ రెండిట్లా కెమెరా ఒక్కటి డిఫరెన్స్, దానివల్ల ఒక ₹1000 ఎక్స్ట్రా పెడతారు అన్నమాట. సో ఇక్కడ వివో Y18E వచ్చేసరికి అయితే తక్కువ కెమెరాతో పాటు వస్తుంది 8000కి. అండ్ వివో Y18 వచ్చేసరికి అయితే కొంచెం కెమెరా బెటర్ నెంబర్ వైజ్ అనుకోవచ్చు, ఆన్ పేపర్ స్పెక్స్ అనుకోవచ్చు, 9000కి వస్తుంది. 50 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది అనుకోవచ్చు 9000కి. ఫైనల్గా ఈ రెండు ఫోన్స్లో ఏది కొనుక్కుంటే బెటర్ అన్నా అంటే నేనైతే ఆఫర్స్ అప్లై చేసి తక్కువకి ఏది వస్తే అది పర్చేజ్ చేసుకోండి. సో కెమెరా వైజ్ అది అని కూడా కూర్చుంటే పని కాదు. కానీ మీకు ఈ ప్రైస్ కట్లా 50 మెగాపిక్సెల్ జర బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే భయ్, ఇది 9000కి వస్తుంది. ఆఫర్స్ అప్లై చేసిన ఒక 100, 200, 300 డిస్కౌంట్ వచ్చినా సరే కూడా మీకు ఈ ప్రైస్కి చాలా వేరియంట్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే శాంసంగ్ వాళ్ళది ఉంది. శాంసంగ్ వాళ్ళ గ్యాలక్సీ M14 M14 4G వేరియంట్ కూడా ఉంది. తర్వాత రియల్మీ C55 కూడా ఉంది. మోటోరోలా G24 పవర్ ఉంది, సేమ్ ప్రాసెసర్తో పాటు వస్తుంది మోటోరోలా G పవర్ అయితే. అండ్ తర్వాత శాంసంగ్ వాళ్ళ A05 కూడా సేమ్ ప్రాసెసర్తో పాటు వస్తుంది. అండ్ చాలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. లేదు అన్న ఇంకొంచెం పైసలు యాడ్ చేసుకుంటా అంటే మీరు 5G స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. ఇక్కడ 9000 ఉంది, ఇంకొక 2000 వేసుకుంటే 10,000కు 11,000కు మంచి స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి 5G. ఈ రెండు కూడా మోస్ట్లీ అవాయిడ్ చేయండి అనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. ఒకవేళ ఇట్లా మీరు లేదన్నా నా బడ్జెట్ ఇంతే అన్న అంటే తక్కువ బడ్జెట్ ఉందా అంటే బేస్ వేరియంట్ తీసుకోండి పర్లేదు. బేసిక్ టాస్క్లకి సరిపోద్ది, డే టు డే టాస్క్లకు అవన్నీ కూడా చూసుకోండి. అండ్ ఆఫ్లైన్ పర్చేస్ చేసుకోండి, బార్గెన్ చేసుకొని కొనుక్కోమనేసి అయితే ఒక చిన్న అడ్వైజ్ అయితే చేస్తున్నా బై. నేనైతే స్కిప్ చేయమనేసి అయితే అంటాను మోస్ట్లీ ఈ రెండు ఏమంటారు మోడల్స్ కూడా. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏంటనేసి అయితే కింద కామెంట్ చేయండి బై. ఈ వీడియో యూస్ఫుల్ అయితే ఒక లైక్ ఏం చేయండి. అండ్ మెయిన్ ఇంకొక పాయింట్ ఏంది స్కిప్ చేయడానికంటే, అరే 8000 పెట్టినా కూడా అట్లీస్ట్ 10 వాట్స్ 15 వాట్స్ ఛార్జర్ కూడా ఇస్తలేదు. వితౌట్ ఛార్జర్తో 8000 అంటారు. ఈ ప్రైస్ కేటగిరీలో వేరే బ్రాండ్స్ కూడా మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. సో అది కూడా కీ పాయింట్ అనుకోవచ్చు. అందుకే స్కిప్ చేయమనేసి అయితే అంటున్నాను. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లైకి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు కంపారిజన్ చూసేసారు కదా. ఓవరాల్గా చూసుకుంటే మైనర్ చేంజెస్ ఉన్నాయనుకోవచ్చు. మోస్ట్లీ చాలా మటుకు సిమిలర్ స్పెక్స్తో పాటు వస్తుంది. లుక్ వైజ్ కూడా సేమే ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఈ స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచి వీడియో చూడకపోతే అవి కూడా చెక్ చేయండి ఒకసారి. రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా నాకైతే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కంటే కూడా అంటే ఒకవేళ గిట్లా ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోవాలంటే నేనైతే ఒకటే మాట అంటాను, హైయర్ వేరియంట్ తీసుకోమని అయితే అంటాను. లేదు బడ్జెట్ తక్కువ ఉందని బడ్జెట్ తీసుకోండి అని అంటాను. ఈ రెండిట్లో డౌట్ వస్తాయి. అదే మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టగలుగుతారు, కొంచెం పైసలు ఉన్నాయన్న 2000 3000 పెట్టగలుగుతారంటే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కంటే కూడా మీకు బెటర్ ఆప్షన్ ఉంది. అంటే లైక్ శాంసంగ్లో కూడా ఉంది, రియల్మీలో కూడా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్స్ ఎందుకు మంచి వీడియోస్లో కూడా చెప్పినాను. సో 10,000 నుంచి 12,000 మధ్యలో 5G స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి కన్సిడర్ చేసుకొని, లేదు అన్న అది వద్దు అన్న ఈ రెండింటిలో ఏదో ఒకటి చెప్పాను అంటే భయ్ నేనైతే ఒకటే మాట చెప్తున్నా భయ్, బెటర్ కెమెరా ఒక్కదానికోసం అయితే హైయర్ వేరియంట్ తీసుకోండి. లేదంటే భయ్ బేస్ వేరియంట్ సరిపోతే బేసిక్ టాస్క్లకి యూజర్ క్యాబినెట్కి కూడా అంతే. ఓవరాల్గా మీకేమనుకుంటారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి భయ్. నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.